వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. కర్మ విపర్యాసకు స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం శనిగ్రహం. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మనకు నవగ్రహ దేవతలు కొలువై ఉన్నారు. ఇందులో పశ్చిమ సైడ్కి ఆధిపత్యం వహించే ఈయన శనైశ్వరుడు అనమాట. చాలామంది శనీశ్వరుడు అంటుంటాడు. శనీశ్వరుడు అని అనకూడదు. శనీశ్వరుడు అని ఎందుకు అంటారనేది అదొక కథ ఉంది. బట్ ఆయన శనైశ్వరుడు అంటే మందంగా నడుస్తాడు కాబట్టి శనైహి చరహ అంటారు. కాబట్టి శనైశ్వరుడు అనాలి. శనీశ్వరుడు అనేది లెవెల్ 2 అన్నమాట. ఓకే, సరే. ఇక మనము ఈరోజు శనైశ్వరునికి సంబంధించిన రెమెడీస్, హోమ్ రెమెడీస్ చూద్దాం. ఎందుకంటే చాలామంది నాకు అడుగుతుంటారు, ఇంతకుముందే చెప్పినట్లు ఏమంటే వామాచారాన్ని కాసేపు పక్కన పెట్టేసి సాత్వికంగా హోమ్లో చేసుకునే విధంగా ఏదైనా చెప్పండి గురూజీ అంటుంటారు. సరే, ఈరోజు మనం చెప్పబోయే ప్రయత్నం చేద్దాము. శనైశ్వరుడు గురించి ఈరోజు రెమెడీస్ చూద్దాం. మరి శనైశ్వరుడికి సంబంధించి ఇక్కడ మనము చిన్న విషయం డిస్కస్ చేయాలి. నంబర్ 1 ఏంటంటే, చూడండి, జాతకుల్లో ఎవరన్నా కానీ, ఈ ప్రపంచంలో ఎంతమంది జాతకులు ఉన్నా కూడా రెండు ఈ పార్టీస్ లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శని లగ్న జాతకులు, గురు లగ్న జాతకులు. మిమ్మల్ని తీసుకోండి, రికార్డ్ చేసిన కెమెరామెన్ తీసుకున్నా, లేదంటే ఎడిట్ చేసి ఎడిటర్ని తీసుకున్నా, ఎవరన్నా కానీ ప్రపంచంలో ఈ 2 పార్టీలు అంటే శని లగ్నము అండ్ గురు లగ్నం, ఈ లగ్న వర్గాలు అంటారు అనమాట. ఈ వర్గ జాతకులు ఈ ఎయిదర్ గురు లగ్న వర్గాల లేకపోతే శని లగ్న వర్గాల అనే వాళ్ళు ఉంటారు. ఇందులో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు శని లగ్నాలు లేదా శనిగ్రహ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక రకమైన రెమెడీస్ చేయాల్సి ఉంటుంది, అండ్ గురు లగ్నాలకి చెందిన వాళ్ళు ఒక రకమైన రెమెడీస్ చేయాల్సి ఉంటుంది. అందరూ ఒకటే రకంగా శనిగ్రహానికి సంబంధించి రెమెడీసే, గురు లగ్న జాతకులు శనివే, శని లగ్న జాతకులు శనివే, అట్లా కాదండి. ఏ లగ్న జాతకులు అనే దాన్ని బట్టి పరిహారాలు అండ్ అవి కొన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము గురు లగ్న జాతకులుకి శనైశ్వరునికి సంబంధించిన రెమెడీస్ చూద్దాం. గురు లగ్న జాతకులు ఏం చేయాలంటే, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు శని, బుధ, శుక్ర ఈ వారాల్లో ఈ కాంబినేషన్ వచ్చిన నక్షత్రాలప్పుడు ఒక శివాలయానికి సంబంధించిన గుడి పూజారిని ఇంటికి పిలుచుకొని రావాలి. బాగా గమనించుకోండి, గురులగ్న జాతకులు శివాలయానికి సంబంధించిన అతన్ని పిలుచుకొని రావాలి. అదే శని లగ్న జాతకులు చేసేటప్పుడు అయితే వైష్ణవ ఆలయానికి సంబంధించిన పూజారిని పిలుచుకొని రావాలి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వైష్ణవ అండ్ శైవ పూజారులు అన్నమాట. సో బాగా ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఇంటికి పిలిపించుకొని ఏ టైంలో 4:30 అరౌండ్ PM 4:30 PM టైంలో పిలిపించుకొని మీరు అతనికి ఏం చేయాలంటే, ఒక పెద్ద ఫస్ట్ మామూలుగా జనరల్ పూజ చేయాలన్నమాట. ఆ పూజలో ఏం చేస్తారంటే, కలశ స్థాపన చేసినప్పుడు కలశము, అష్టదళ పద్మాలు ఇవన్నీ పెట్టి, టెంకాయ పెట్టి, అడ్డంగా ఆ టెంకాయకు ఈ నామాలు పెడతాం కదా, అడ్డనామాలు, శైవానికి సంబంధించిన ఆ నామాలు పెట్టేసి తర్వాత దేవతలను ఆహ్వానం చేసేసి అదొక ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే, మీరు అక్కడ ఒక 5.5 మీటర్స్ కానీ 5.5 వచ్చేలాగా ఒక బట్టని మీరు పరచాలన్నమాట. ఏది, డార్క్ బ్లూ క్లాత్. చాలామంది శని అంటేనే బ్లాక్ అనుకుంటుంటారు, కానీ ఆయన ఉండేది డార్క్ బ్లూ షేడ్. నీలాంజన సమాభాసం అంటాం కదా, రవిపుత్రం యమాగ్రజం. సో డార్క్ బ్లూ షేడ్లో ఉన్న క్లాత్ అనేది మనం పరచాల్సి ఉంటుంది. పరిచిన తర్వాత అందులో నువ్వులు 5.5 కప్స్ నువ్వులు, అది 5.5 కేజీ అన్నా కావచ్చు, నంబరింగ్ అనేది 5.5 ఉండాలి. తర్వాత ఈ 5.5 నువ్వులు అనేది అందులోకి పోసేయాలి. మీకు ఎక్కడన్నా కానీ ఆన్ ది వే మీరు ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఒక ఐరన్ థింగ్ ఏదన్నా కానీ, అంటే మేకో సంథింగ్ ఏదో గుర్రపు నాడో ఇట్లాంటివి మీరు ఆన్ ది వే వెళ్ళేటప్పుడు దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా అనుకోనట్టుగా. అవి మనము దానిని అంటే మనం దాన్ని ఎత్తిపెట్టుకోవాలన్నమాట. ఎత్తిపెట్టుకొని ఈ డొనేట్ చేసేటప్పుడు అందులోకి వేయాలి. తర్వాత 5
తర్వాత 5½ సంబంధించిన కాయిన్స్ అంటే రూ. 5 బిళ్ళలు ఒక రూ. 1/2. ఈ కాలంలో రూ. 1/2 మరి దొరుకుద్దో లేదో కొంచెం హార్డ్‌గా ట్రై చేయండి. సో, ఈ రూ. 1/2 అందులో వేసేసేయాలి. సో, ఇవి వేసిన తర్వాత ఎక్కువగా కూడాను మనము దక్షిణ ఇచ్చేటప్పుడు ఈ రూ. 1/2 పక్కన పెడితే నంబర్ 5 వచ్చేలాగా ఇవ్వాలనమాట. అంటే 3+2 ఇలాంటి కాంబినేషన్‌లో దక్షిణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పంతులకు. అందులో కూడా బిళ్ళలు వేయాలి. బిళ్ళలైతే మటుకు మీరు రూ. 5 కాయిన్స్ అండ్ హాఫ్ పైసా వేయాలి. అతనికి డొనేట్ చేసేటప్పుడు 5 వచ్చేలాగా డొనేట్ చేయాలనమాట. ఇవన్నీ కూడాను ఆయనకు ఆ మూటలో కట్టేసి ఈవినింగ్ 4:30 PM పిలిపించిన తర్వాత కలశ స్థాపన, ఈ క్లాత్ స్ప్రెడ్ చేసి అందులోకి ఇవన్నీ వేసేసి ఆయన శాస్త్రోక్తంగా ఆ పూజా విధి చేయాలనమాట. సంకల్పం కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఏమని అంటే మమ గురులగ్న జాతకస్య ఇట్లాంటి సంకల్పాలనేది చెప్పాలి. మమ గురులగ్న జాతస్య అని చెప్పేసి ఇవన్నీ కూడాను ఆయనకి ఇచ్చేసేయాలి. సూర్యాస్తమయం అయ్యే లోపల ఆయన్ను ఇంటి నుంచి సాగనంపాలి. అర్థమైందండి? ప్రాపర్‌గా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే అండ్ వెరీ పవర్‌ఫుల్ రెమెడీ కూడాను. సాత్విక ఆచారంలో. ఓకేనా? సో, మెన్షన్ చేస్తున్నాను సాత్విక ఆచారంలో నాట్ ఇన్ వామ పద్ధతి. సో, ఇదన్నీ చేసేసి ఆయనకు డొనేట్ చేసేసి మంచి దక్షిణలు అవన్నీ ఇచ్చేసి చాలామంది దక్షిణ ఇచ్చేకి చచ్చిపోతుంటారన్నమాట. ఎందుకు అంత ప్రైజా ఎందుకు ఏం చేశాడని ఇవన్నీ తీసుకొని వాళ్ళు మింగుతారు అవి ఇవి అని చెప్తా ఉంటారు. అట్లా అనుకోద్దండి. మీరు అట్లా అన్నారంటే మీరే పాపంలోకి పడిపోతారు. నెక్స్ట్ జన్మలో ఎక్కడో ఒక చోట అడక్క తినే వాళ్ళలాగా ఖచ్చితంగా పుడతారనమాట. బ్రాహ్మణులకు దానం చేయడం చాలా ఉత్తమం. మిమ్మల్ని ఏం కోట్లు డొనేట్ చేయమని చెప్పలేదు. మీ శక్తి కొద్దీ అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు చాలామంది ఈ దానాలు వచ్చేసరికి వీళ్ళు చచ్చిపోతా అంటారు ఇవ్వలేక. ఎందుకు అంత అవసరమా వాళ్ళకి? వాళ్ళు ఇంకా ఏందేందో ఒకటి కాదండి బాబు. ఇంక ఎస్పెషల్లీ ఇట్లాంటివి వచ్చేసరికి గృహప్రవేశాలు వచ్చేటప్పుడు ఇక వాళ్ళు చెంబులు ఎత్తుకుపోతారని, ప్లేట్లు ఎత్తకపోతారని, అన్నీ ఎత్తుకుపోయి వేరే చోట అమ్ముకుంటారని ఇట్లా నానాక ఎలిగేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. బట్ శాస్త్ర విధి ప్రకారమే అవన్నీ జరుగుతాయి. కాబట్టి దక్షిణ కూడా మీ శక్తి కొద్దీ చేయండి. బ్రాహ్మణులని ఆ రోజు బాగా సాటిస్ఫై చేయండి. సాటిస్ఫై ఇన్ ద సెన్స్ డొనేట్ చేసి ఫుడ్డు అండ్ ఈ మీరు ఆ అమౌంట్ కానీ డొనేట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయండి. సూపర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు గోబ్రాహ్మణ ప్రియ అంటామన్నమాట. అంటే ఆయనకు బ్రాహ్మణుడికి సేవ చేయడం ద్వారా ఆయన చాలా బెనిఫిట్స్ అనేది పొందుతాడు. సరే, ఇక టాపిక్ ఎక్కడికో డీవియేట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇలా ఆయనకంతా డొనేట్ చేసిన తర్వాత ఆయన్ను సూర్యాస్తమం ఆ టైం లోపల మనము ఆయన్ను కొంచెం సాగనంపాలన్నమాట. సాగనంపిన తర్వాత సాగనంపడం ఇన్ ద సెన్స్ ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇది దోష పరిహారార్థం చేసేవి కాబట్టి మీరేం చేయాలి? తర్వాత స్నానం చేయాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు స్నానం చేయాలి. స్నానం చేసేసి ఎంచక్కా శివాలయం వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని మీరు అనుకోవచ్చు మరి శ్రీ మహావిష్ణువు ఎట్టండి అంటే, శ్రీ మహావిష్ణువు గురించి నేను మళ్ళీ గురులగ్న అండ్ గురువర్గ జాతకుల గురించి చెప్పేటప్పుడు చెప్తాము. ఇప్పుడైతే గిన ఎందుకంటే శనికి పరమేశ్వరుడే ఆదిదేవుడు కాబట్టి మనం గురుగ్రహం గురించి వచ్చేటప్పుడు మనం ఆయన గురించి చెప్దాము. సో, తర్వాత డొనేట్ చేసిన తర్వాత ఇంక మీరు స్నానం చేసేసి ఎంచక్కా శివాలయం వెళ్ళేసి అక్కడ కూర్చొని కాసేపు జపం చేయండి. చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే జపం అస్సలు చేయరు. వాళ్ళకి జపం అనేది ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అన్నీ ఈజీగా అయిపోవాలి. అది ఎట్లా పాసిబుల్ అయిద్దండి? ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ కదా! మీరు జపం చేసిన కనెక్టివిటీ పెరుగుతుంది. చాలామంది జపం అంటూనే ఇంట్రెస్టే చూపరు. కొంతమంది నలుగురిలో కూర్చొని జపం చేయాలన్నా కూడా ఏదో సిగ్గుపడుతూ ఉంటారు. అట్లా కాదు. మీరు ఒక జపానికి సంబంధించిన ఒక బ్యాగ్ తెచ్చుకోండి. చిన్నది ఇట్లా ఉంటుందన్నమాట. దాంట్లో చేయి పెట్టేసి జపం చేయండి. ఎందుకంటే అలా చేయడం ద్వారా గుప్త జప ఫలం అనేది వస్తుందన్నమాట. సో, ఇలా జపం చేయండి ఎంచక్కా శివనామస్మరణం. తర్వాత మనకు శనైశ్వరునికి సంబంధించిన నామస్మరణ చేసేసేయండి. చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనేటివి మీరు పొందుతారు. గురులగ్న లేదా గురువర్గ జాతకులైతే మటుకు శని ఒకవేళ సరిగ్గా పడకపోతే డార్క్ బ్లూ కలర్ అవాయిడ్ చేయండి. ఓకేనా? సో, ఇలా చేయడం ద్వారా
వెరీ వెరీ ఇప్పుడు మన గురు వర్గం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి వాటిని వేసుకోకపోవడం ద్వారా వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది పొందుతారనమాట. సో ఇదండి మనము గురువర్గ జాతకులకి శనైశ్వరునికి సంబంధించిన పరిహారాల్లో హోమ్ రెమెడీలో వెరీ స్ట్రాంగెస్ట్ రెమెడీ ఇన్ దక్షిణాచార. సో మనమందరం కూడా శనైశ్వరునికి ఒక్కసారి దండం పెట్టుకుందాము. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే శనైశ్వరునికి నేను నెక్స్ట్ వీడియోలో శనికి తైలాభిషేకం ఎలా చేయాలని కూడా చూపిస్తాను. శనికి తైలాభిషేకం చేయమంటేనే వచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వుల నూనె అనుకోండి, వచ్చి లొడ పోసేస్తారనమాట. అది పెద్ద దోషం కలుగుతుంది. శనికి అలా ఎప్పుడూ పోయకూడదు. శనిగ్రహానికి అంటే ఈ శనైశ్వరునికి మొట్టమొదటగా మనము ఆ పూలు ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నీ ఫస్ట్ పక్కకు పెట్టేసి ఈ నువ్వుల నూనెతో ఫస్ట్ శనిగ్రహానికి పాదాల మీద పోయాలి. పాదాల మీద పోసిన తర్వాత తల మీద పోయాలి. పాదాల మీద పోయాలి, తల మీద పోయాలి, పాదాల మీద పోయాలి, తల మీద పోయాలి. ఇలా చేయాలన్నమాట శనిగ్రహానికి. సో ఇలా చేసేసి నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఇలా చేసేసిన తర్వాత ఇవన్నీ మొక్కడంలో కూడా కొన్ని రకాల విధులు ఉంటాయి. చాలామంది డైరెక్ట్ ఇలా ఎదురుగా స్వామికి ఇలా ఎదురుగా నిలబడి మొక్కుతూ ఉంటారు. అది వెరీ వెరీ అది పెద్ద హ్యూమన్ తప్పిదం. మీరు అలా చేశారంటే మీకు ఇంకా దేత్తడి పోచమ్మ కూడా అవుతుంది. సో అలా కాదు. ఎప్పుడు కానీ మీరు శనికి ఎయిదర్ లెఫ్ట్ సైడ్ అన్నా నిలబడాలి, లేదంటే రైట్ సైడ్ అన్నా నిలబడాలి. శనికి డైరెక్ట్గా మీరు అస్సలు నిలబడకూడదు. ఆయన కంటి చూపు పడిందంటే పెద్ద పెద్ద ఇవే బ్రహ్మాండాలే బద్దలవుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఇలాంటివన్నీ చేయొద్దండి, ఓకేనా? సో ఒక సైడ్ నిలబడి చేయండి. ఇక శనికి సంబంధించిన ప్రదక్షిణల్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు శనిగ్రహానికి ఎట్లాంటి ప్రదక్షిణ చేయాలి, సెల్ఫ్ ప్రదక్షిణలా ఏవి? కొంతమంది చూడండి, మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇష్టానుసారం తిరుగుతున్నారు. కొంతమంది 3 తిరుగుతారు, కొంతమంది 11 తిరుగుతారు. అసలు ఎన్ని తిరగాలి? శనిగ్రహానికి సంబంధించి అసలు శని దగ్గర ఒక్కటే చేయాల్సిన ప్రదక్షిణ ఎలా చేయాలనేది మనం ముందు వీడియోలో చూద్దాం. అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇట్లాంటి శనిగ్రహానికి ఇట్లాంటి దశలు ఉన్నప్పుడు కానీ ఈ చెప్పిన రెమెడీ మీరు మంత్లీ వన్స్ లేదా కనీసం ఒక 5 months వన్స్ ఫాలో అయినా కూడా సూపర్ రిజల్ట్స్ అనేది ఉంటుందండి. ఇది సాత్విక విధానము, ఓకేనా అండి? ఓకే. సో శనైశ్వరునికి ఒకసారి దండం పెట్టుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. సో ఇదండి శనిగ్రహానికి సంబంధించిన రెమెడీ. మీరంతా ఈ వీడియో చూసి హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రెమెడీస్ కూడా మీరు ఫాలో అవ్వండి, సూపర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనము శనిగ్రహానికి సంబంధించిన రెమెడీస్ ఎట్లాంటి పోస్టర్స్లో చేయాలి అండ్ ఏవేవి అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.